హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీ హ్యావ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు హారిక. నేను ఫ్యాషన్ హాల్స్తో పాటు ఇలా వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. వ్లాగ్స్లో మెయిన్గా పిల్లలకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, లంచ్ బాక్స్ రెసిపీస్ ఇవన్నీ కూడా నేను షేర్ చేసుకుంటాను. దాంతోపాటు ఇలాంటి వ్లాగ్స్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో బర్త్డే వ్లాగ్లో నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను కదా, వేదాంశకి చెవులు కుట్టిస్తున్నాము అని. ఇంకా బర్త్డే అయినా నెక్స్ట్ డే అంటే 3 years వచ్చేసినట్టే కదా. సో ఇంకా నెక్స్ట్ డే అయితే మేము కుట్టించడానికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ మేము 11th monthలోనే కుట్టిందాం అనుకున్నాము. అంటే 1 year లోపల అయినా కుట్టించాలి, లేదంటే 3 వచ్చాక అయినా కుట్టించాలి అన్నారు. 11th monthలో వెళ్ళాము గోల్డ్ షాప్కి. కానీ అప్పుడు కుట్టే వాళ్ళు అవైలబుల్గా లేరు. తర్వాత గన్ షాటా లేదంటే చేత్తో కుట్టించాలా, ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్ ఉంది మాకు. ఇంకా ఆ రోజైతే అలా అవ్వలేదు, ఏ పని అవ్వలేదు. వెళ్ళాం కానీ ఆ రోజు ఎందుకో కుట్టించడం అయితే అవ్వలేదు. అది కూడా సడన్గా అనుకున్నాము, ఎలానో రాజమండ్రిలోనే ఉన్నాను కదా కుట్టించేద్దాము అని చెప్పి. కానీ ఆ రోజు అయితే అవ్వలేదు. ఇంకా బర్త్డే అయిపోతే 3 వచ్చేసినట్టే కదా. అమ్మ వాళ్ళు మెయిన్గా వచ్చింది చెవులు కుట్టించడానికే. ఇంకొచ్చినప్పుడు దానికి కూడా చెవులు ఎలానో మావయ్య కుట్టించాలి కాబట్టి అమ్మే డ్రెస్ కూడా కుట్టించి తీసుకొచ్చేసారు. డ్రెస్ అయితే మాత్రం వేదాంశకి చాలా బాగుంది, క్యూట్గా. ఇంకా తర్వాత జాయ్స్ ఆలుకాస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మేము గన్ షాట్ కుట్టిస్తున్నామా లేదంటే చేత్తో కుట్టిస్తున్నామా, ఒకవేళ చేత్తో కుట్టిస్తున్నాము అంటే ఎందుకు రీజన్ మీతో షేర్ చేసుకుంటాను. జనరల్గా మనం గన్ షాట్ వేయించామనుకోండి, అది మనకి అంత పెయిన్ ఉండదు, ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి అనుకుంటారు. కానీ గన్ షాట్ వేయించడం వల్ల పిల్లలకి ఇయర్స్ కుట్టినప్పుడు హోల్ అనేది కొంచెం పెద్దగా పడిపోతుందంటండి. జనరల్గా మనం యూజ్ చేసేది చాలా సన్నగా ఉంటుంది కదా, దాంతో గుచ్చుతారు, దాంతోనే తిప్పేస్తూ ఉంటారు గోల్డ్, దాంతోనే చేత్తో కుడితే. కానీ గన్ షాట్ ఏంటంటే వేరే మెటల్తో మనకి కుట్టి అది ఒక 15 days వరకు ఉంచి ఆ తర్వాత గోల్డ్ పెడతారంట. సో ఆ మెటల్ మనకి చెవికి పడకపోయినా ఇన్ఫెక్షన్ రావచ్చు, చాలా టైప్ ఆఫ్ ఇష్యూస్ అయితే వస్తున్నాయంట గన్ షాట్ వల్ల. ఇంకా వాళ్ళు సరిగ్గా స్టెరిలైజ్ చేయకపోయినా గన్ని, సో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి ఇంకా గన్ షాట్ అయితే వద్దు అనుకుంటున్నాము. మాకు తెలిసిన వాళ్ళు ఇలానే గన్ షాట్ చేయించారు. హోల్ బాగా పెద్దగా అయిపోవడం వల్ల మళ్ళీ కుట్లు వేయించడం ఇదంతా కూడా చాలా అవుతుందంట. సో గన్ షాట్ అయితే మేము అస్సలు రికమెండ్ చేసుకోలేదు, వద్దు. ఫస్ట్ అయితే గన్ షాట్ అనే అనుకున్నామండి, ఇదంతా తెలియక ముందు. కానీ ఇంకా తర్వాత తెలిసాక అయితే అస్సలు గన్ షాట్ వద్దు అని అనుకున్నాము. ఇవి నేను తీసుకున్న స్టడ్స్ అయితే చాలా చిన్నవి. పెద్దవి తీసుకోవడం వల్ల వాళ్ళు లాక్కుంటారు, లేదంటే డ్రెస్కి చిక్కు పడుతూ ఉంటుంది అని లాస్ట్ వ్లాగ్లో నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను డీటెయిల్గా. ఎవరైనా వ్లాగ్ చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇంక మేమైతే చేత్తోనే కుట్టిద్దాము అని చెప్పి అనుకుంటున్నాము. ఆల్రెడీ మేము స్టడ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు కొంచెం షార్ప్ చేశారు, కానీ అంత షార్ప్గా లేదంట. సో మళ్ళీ షార్ప్ చేయడానికి తీసుకొని వెళ్ళారు. ఈ గ్యాప్లో నేను అందరినీ అడుగుతున్నాను మీకు ఎలా ఉంది అని చెప్పి. యాక్చువల్లీ నాకు టెన్షన్ వచ్చేసి వాళ్ళందరినీ అడుగుతున్నాను, మీకు టెన్షన్గా ఉందా అని చెప్పి. మా మదర్ అయితే నీకు కుట్టించినప్పుడు మాకు అంతే టెన్షన్గా ఉంది, ఇప్పుడు దానికి కుట్టించిన అంతే టెన్షన్గా ఉంది అని చెప్పి అంటున్నారు. మా అత్త అయితే నాకు అసలు నేను మాట్లాడినా వెళ్ళిపో అని చెప్పి అంటున్నారు. ఇంక డాడీ అయితే ఆల్రెడీ కంట్లో అలా లైట్గా నీళ్ళు తిరిగేస్తున్నాయి. అండ్ ఫైనల్లీ కుట్టించేస్తున్నాము. నాకైతే చాలా టెన్షన్ ఉంది, ఒక పక్కన హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న చౌలీలు అలా పెట్టుకుని ఆడపిల్ల చాలా బాగుంటుంది కదా. సో అది నాకు చాలా హ్యాపీగా ఉంది, కానీ చాలా టెన్షన్గా ఉంది, తట్టుకుంటుందా లేదా అని చెప్పి.
అప్పైంది గుర్తుందా బాగుంది చాలు అమ్మా. ఇంకా చేత్తో కుట్టించడం అంటే చాలా పెయిన్ వస్తుంది కదా, అది కుట్టేశాక బ్యాక్ సైడ్ మనకి తిప్పుతారు కదండి, కొంచెం మనకి డ్రెస్కి దేనికి టచ్ అవ్వకుండా, పిల్లలు కూడా లాక్కోకుండా దగ్గరికి ఇలా చుట్టేస్తారనమాట. సో అది చుడుతున్నప్పుడు అదంతా కూడా బాగా పెయిన్ వచ్చింది. ఇంకా ఒకటి కుట్టించేశాక కొంచెం సేపు అయితే ఆడుకోవడానికి అయితే వదిలేసాము. వెంటనే కుట్టిస్తే దానికి చాలా పెయిన్ వచ్చేస్తుంది అండ్ మేము కూడా చూడలేము కంటిన్యూస్గా అలా ఎక్కువసేపు ఏడుస్తూ ఉంటే. ఇంకొకటి కుట్టించి ఇంకా కింద అయితే వదిలేసాము. ఇంకా వాళ్ళ చెల్లి ఏడుస్తుందని చెప్పి వాళ్ళ అన్నయ్య కూడా ఎంగేజ్ చేయడం స్టార్ట్ చేశాడు, చెల్లి ఆడుకుందాం దా అని చెప్పి. చిన్నపిల్లలకి ఏమీ తెలియదు అని చెప్పి మనం అనుకుంటాం, కానీ వాళ్ళకి అన్నీ తెలుస్తాయండి. ఏడుస్తుంది, చెవులు కుట్టిస్తున్నారు, పెయిన్ ఉంటుంది, అన్నీ వాడికి తెలుసు. దానికి కొడుతుంటే వాడి ఫేస్ చూడాలి, పాపం అలా డల్ అయిపోయాడు అది అలా ఏడుస్తుంటే. అందుకే వాడిని కూడా నెగ్లెక్ట్ చేయలేదు మేము. దానికి కుట్టిస్తున్నాం కదా వీడికేమైంది అని చెప్పి అలా వదిలేయకూడదు. ఎందుకంటే మనం అనుకుంటాము చిన్నపిల్లలకి ఏం తెలియదు అని, కానీ వాళ్ళకి అన్నీ తెలుస్తాయండి. మనకు కూడా చిన్నప్పుడు జరిగినవి చాలా మెమరీస్ మనకి గుర్తుంటాయి కదా, సో వాళ్ళకి కూడా అలానే గుర్తుంటాయి. ఆ టైంలో వాడిని కూడా కొంచెం ప్యాంపర్ చేస్తూ ఉండాలి. అక్కడ మీరు చూస్తున్నారు కదా, అలా కుడుతుంటే వాడు కూడా అంత దగ్గరికి వచ్చేసి అలా చూస్తున్నాడు పాపం. ఇంకా సెకండ్ ఇయర్ రింగ్స్ కుట్టినప్పటికీ అంత గ్యాప్ ఏం లేదండి, జస్ట్ 15 minutes అనుకుంటా అలా తిరిగి ఆడుకుంది. తర్వాత మర్చిపోయింది, అసలు పెయిన్ కూడా ఏం తెలియట్లేదు దానికి. ఇంకా 15 minutes తర్వాత మళ్ళీ ఇంకో చెవు కూడా కుట్టించేసాము. ఏమైంది ఏమైంది లేదులే, అయిపోయిందమ్మా అయిపోయినా. కుట్టినప్పుడు మాకు బాగా ఏది బాధగా అనిపించింది అంటే, దానికి చిన్న చిన్నగా మాటలు వచ్చేసాయండి, మాట్లాడుతుంది. ఆల్మోస్ట్ 2 కంప్లీట్ అయిపోయినాయి కదా, సో చిన్న చిన్నగా మాట్లాడుతుంది. గుచ్చినప్పుడు గుచ్చింది, నొప్పి వస్తుంది అని అంటుంటే అది అలా చెప్తుంటే మాకు ఇంకా బాధగా అనిపించేసింది. అండ్ ఎలాగోలాగా ఫైనల్గా అయితే చెవులు కుట్టించేసాము. కొంచెం బాధగా ఉన్న ఒక పక్కన చాలా హ్యాపీగా ఉంది. అండ్ డైలీ అన్నం పొంగు అవన్నీ కూడా వేస్తూ ఉంటే కొంచెం త్వరగా హీల్ అయిపోతూ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఎలాంటి ఇన్ఫెక్షన్ అది రాకుండా మనం కాటన్తో అలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి డైలీ. చెవులు కుట్టించేశాక ఇంకా అయితే చర్చ్కి వెళ్ళాము. యాక్చువల్లీ చర్చ్లోనే కుట్టిందాము అని చెప్పి అనుకున్నాను, కానీ అక్కడ కుట్టేవాళ్ళు సరిగ్గా కుడతారా లేదా చిన్న డౌట్. సో ఇంకా అందుకే జ్యువెలరీలో అయితే వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు కాబట్టి ఇంకా అక్కడైతే కుట్టించేసాను. తర్వాత చర్చ్కి వెళ్ళి కొంచెం ప్రేయర్ చేసుకున్నాము. తర్వాత తమ్ముడైతే ఇక్కడ రిటర్న్ అయిపోతున్నాడు, నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా. ఇంకా వెళ్ళే దారిలోనే స్టేషన్ ఉంటే ఇంకా అక్కడైతే డ్రాప్ చేసేసాము. ఇంకా తమ్ముడిని డ్రాప్ చేసేసాక మేము కూడా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్.